మరొకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మరొకసారి చదువుదామా? ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడే. ఆయన ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడ్డాడండి? మనుష్యుల్లో నుంచి ఏర్పాటు చేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభువారు పరలోకము నుంచి ఏర్పాటు చేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఇద్దరు చేసే పని ఒక్కటై ఉండొచ్చు, కానీ యేసుప్రభు వారు చేసిన పని స్థిరమైన పని. ఆమేన్. మేబీ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రధాన యాజకుడు చేసే పని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే గొప్ప ప్రధాన యాజకుడు చేసిన పని ఒక్కటై ఉండొచ్చు, కానీ యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు చేసిన పని ఇంకా ఎప్పటికీ స్థిరమైన పని. ఆమేన్. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ చేయాల్సిన కార్యక్రమం కాదు. ఈ ప్రధాన యాజకుడు ఒక్కసారే. ఆమేన్. ఇంక మరి ఎన్నడూ అలాంటి కార్యము జరగకుండా, ఇంకెన్నడూ అలాంటి ప్రాయశ్చిత్త కార్యక్రమాలు జరగకుండా, ఇంకెన్నడూ అలాంటి రక్తప్రాతం కార్యక్రమాలు జరగకుండా ఒక్కసారే మనుషులందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఆయన ఈ ప్రతి ప్రధాన యాజకుడు కూడా మనుష్యుల నుండి ఏర్పాటు చేయబడిన వాడై పాపముల కొరకు, మనుషుల యొక్క పాపముల కొరకు అర్పణలను, ఎవరి పాపాల నిమిత్తం అంటే మనుషుల యొక్క అపరాధముల నిమిత్తం, మనుషుల యొక్క అవిధేయత నిమిత్తము, మనుషుల యొక్క త్రోవ తప్పిపోయిన వారి పరిస్థితుల నిమిత్తము, వారందరి నిమిత్తము అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము, ఎవరి నిమిత్తం అండి? మనుష్యుల నిమిత్తము నియమింపబడెను. 3వ వచనం మరొకసారి. పోలు 2-3 చదివండి. పోనీ అతను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున. ఎవరో? ప్రధాన యాజకుడు. ఎవరండి? ప్రధాన యాజకుడు కూడా మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి అతను కూడా ఎలాంటి వాడు? ఇప్పుడు మనుషులందరూ కూడా బలహీనులే కదా, చెప్పండి, అవునా కదా? మోషే మిక్కిలి సాత్వికుడు అని అంటారు మన జనరల్గా. మిక్కిలి సాత్వికుడే, నేను కదనను, కానీ ఆయన కూడా బలహీనుడే. ఆమేన్, హల్లెలూయా. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఆయన కూడా మనుషుడే కాబట్టి బలహీనుడే. ఏ విధమైన బలహీనుడు? ఏదో విధంగా అతడు బలహీనుడే. శారీరకంగా బలహీనుడై ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనుడై ఉండొచ్చు, మానసికంగా బలహీనుడై ఉండొచ్చు. మీరు బలహీనత కోసం మనం మాట్లాడుకుంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ ప్రభా, నీవు ఎలాగా నీ సేవకును నువ్వు బాధపడుతున్నావు? నా మీద ఎందుకు మీరు నా పట్ల దయ చూపించట్లేదు? ఎందుకు నీ కటాక్షము, నీ దయ నా మీద ఎందుకు మీరు నన్ను బాధపెడుతున్నారు? ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? ఆమేన్, హల్లెలూయా. ప్రారంభ దినాల్లో అహరోను వంశాన్ని యాజకుడిగా నిర్మించాడు. ఇప్పుడు మోషేని దేవుడు నాయకుడిగా నియమించాడు. తర్వాత రాజులను దేవుడు నియమించాడు, న్యాయాధిపతులను నియమించాడు, ప్రవక్తలను నియమించాడు. వీళ్ళందరూ ఎందుకంటే మనుషుల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయడానికి. ఆమేన్. వీళ్ళందరూ దేనికండి? ఫస్ట్ యాజకులు వచ్చారు, తర్వాత నాయకులు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు, తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత ప్రవక్తలు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్? వీళ్ళందరి పని ఏంటి?
వీళ్ళందరూ పని ఏంటంటే మనుష్యుల పక్షంగా, ఎవరి పక్షంగా? మనుష్యుల పక్షంగా దైవిని కార్యాలు వారి పక్షంగా చేయటానికి వారి మధ్యవర్తులు లాంటి వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏదో చెప్తాడు ప్రవక్త గారికి, ఈ ప్రవక్త ఏం చేస్తాడు? వెళ్ళి ప్రజలకి చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. రాజుగారు నియమిస్తాడు. ఎందుకు రాజుగారు నియమిస్తాడు దేవుడు? బాబు మనోళ్ళందరినీ వెళ్ళి నువ్వు పరిపాలన చేసి చక్కగా చూసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతులు నియమిస్తాడు. ఎందుకు? బాబు మా వాళ్ళ పక్షంగా మీరు ఏం చేయండి? న్యాయం చేయండి. మోషే లాంటి నాయకులు, యెహోషువ లాంటి నాయకుల్ని దేవుడు నియమించాడు. ఎందుకు? బాబు మా వాళ్ళు ఎల్లలేరు పాలు తేనెలు ప్రవహించే దేశం, నేను మీరు దగ్గర ఉండాలని తీసుకెళ్ళండి. సో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్? ఈ మనుషుల నుండి ఏర్పాటు చేయబడిన వీళ్ళందరి యొక్క పని ఏంటో తెలుసా? మనుష్యుల నిమిత్తం కార్యం చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ మనుషుల నుండి ఏర్పాటు చేయబడిన వారు కూడా ఎలాంటి వారు? శారీరక బలహీనత కలిగిన వాళ్ళే. ఇప్పుడు మోషే లాంటి గొప్ప నాయకుడు కొన్ని లక్షల మంది ప్రజలను నడిపిస్తూ ఒకరోజు పొద్దుట వచ్చారంట వాళ్ళ ఇంటికి, పడుకోనివ్వట్లేదు ఆయన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు కూడా మనుషులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడు కాబట్టి అతడు కూడా బలహీనుడే. ఒకరోజు పొద్దుట వెళ్ళొచ్చి ఏడుపు స్టార్ట్ చేశారట, మాకు మాంసం లేదు, మాకు మాంసం లేదు, మాకు మాంసం లేదు, మాకు మాంసం లేదు. చంపుకు తినేస్తున్నారట. ఎవరిని? మోషేని. ఎందుకు మోషేని తింటున్నారంటే, మరి మోషే మధ్యవర్తి, అంతే కదా. మధ్యవర్తి ఎవరు? డబ్బులు ఇచ్చినవాడు బాగానే ఉంటుంది, తీసుకున్నవాడు బాగానే ఉంటుంది, మధ్యలో ఇప్పించినవాడు ఒక ఆవిడ ఉంటుంది. అది కృప అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యవర్తి అనే మోషే, అతడు కూడా బలహీనుడే. ఈజ్ ఆల్సో వీక్ మ్యాన్. కానీ దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడండి, అందరికీ ఇవ్వడండి ఆ బాధ్యత. అది ఒక ఘనత అండి. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, ఇది దేవుడు అనుగ్రహించిన బాధ్యత. మోషే ఎక్కడో తన మామగారు మందను కాచుకుంటున్నాడండి. మోషేని దేవుడు పిలిచాడు, ఏయ్ నువ్వు ఈ ప్రజలందరినీ నడిపించాలి, వీళ్ళందరికీ నాయకుడిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడో గాడిద తప్పిపోతే వచ్చావే, నువ్వు వీళ్ళందరికీ రాజుగా ఉండాలి. ఎక్కడో పొలంలో గొర్రెలు కాచుకుంటున్నాడు చిన్న బాలుడు, బాబు ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ నువ్వు రాజుగా ఉండాలి, ఆ యోగక్షేమాలు నువ్వు చూసుకోవాలి, ఆ న్యాయ సంబంధమైన బాధ్యతలను చూసుకోవాలి. ఏంటి సార్ నేను చాలా చిన్నవాడిని, హౌ కెన్ ఐ డూ దట్? నో ఐ విల్ హెల్ప్ యూ టు డూ దట్. నువ్వు చేయడానికి నేను సహాయం చేస్తాను. వాళ్ళు కూడా, దావీదు కూడా ఒక మనుషుడే కదండి, సొలొమోను కూడా ఒక మనుషుడే. వాళ్ళందరూ కూడా మానవ బలహీనతలు కలిగిన వాళ్ళే. 100% దే కెనాట్ డూ దట్ జడ్జ్మెంట్. ఈ ఎంత బాధలు ఎందుకు? ఈ బలహీనత కలిగిన మనుషులతో ఎన్ని బాధ్యతలు అప్పగించినా వాళ్ళు ఎలాగ చేస్తారు. అందుకని నేనే వెళ్ళిపోతే మంచిదని దేవుడే ఆయన కుమారుడిని యేసు ప్రభువుని మన మధ్యకి పంపించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఈ మధ్యవర్తికి ఇంకే బలహీనతలు లేవు, ఏ పాపం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మీద కోపం రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని చంపేయడానికి వచ్చినా సరే మై ఫ్రెండ్, నా చెలికాడు అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంపేస్తున్నవాడు నన్ను ఆయన అప్పగించేసేవాడు ఆయన ఇంట్లో ఉన్నా సరే ఆడు కాళ్ళు కడుగుతాడు. ఇంకా ఆయన కోపం అలాంటిది ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషే గురించి నేను ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? అతడు కూడా మానవ బలహీనతలు కలిగిన వాడే. వాళ్ళందరూ వచ్చి ఏడుస్తుంటే, ఎందుకు నన్ను 11వ వచనం, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు ప్రభా, నీ కటాక్షం నా మీద ఎందుకు రానివ్వట్లేదు ప్రభా, ఈ జనులందరి భారం నా మీద నువ్వు ఎందుకు పట్టావు ప్రభా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి ఇది? జనులందరి భారము. ఆమేన్. ఏంటి చెప్పండి ఇది? వాట్ ఈస్ దిస్ ఈస్ ద బర్డెన్. ఇట్స్ భారము. ఈరోజు దేవుడు ఆ భారం మనకు పెట్టాడండి. ఆమేన్. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో మనం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు భారంతో మనం సువార్త ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. మనుష్యుల నిమిత్తము, నశించు వారు నిమిత్తము మనం ఏమి చేయగలమో
అది చేయడానికి ఆ భారము మనం కలిగి ఉండాలి. ఆ భారం లేకపోతే మనం చాలా తేలిగ్గా ఉంటాం. ఇప్పుడు భారం లేని తండ్రి ఉన్నాడు అనుకోండి, రిలాక్స్గా పడుకుంటాడు. భారం ఉన్నవాడు నిద్రట్టదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భారం ఉన్నవాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. మోషే కూడా చాలా భారము కలిగిన వాడు. దేవుడు ఆ భారాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అతడు కూడా బలహీనుడే కాబట్టి, ప్రభా ఈ భారం నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ సమాజమును గర్భమును ధరించితినా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేనేమన్నా కన్నానా వీళ్ళందరినీ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే కూడా, ఏం ప్రభా నేను ఏమైనా కన్నానా వీళ్ళందరినీ? నేను ఏమైనా కన్నానా వీళ్ళందరినీ? వీళ్ళ భారాలు భరించడానికి, వీళ్ళ బాధలు వినడానికి, వాళ్ళ మాంసం ముక్కలు పెట్టడానికి నేనేమైనా ఏం నేనేమైనా కోళ్ళు వ్యాపారమా, మేకల వ్యాపారమా? నేనేమైనా కన్నానా వాళ్ళని? అతడు కూడా మానవ సంబంధమైన బలహీనుడే. మనం కూడా కొన్నిసార్లు ఆ భారాన్ని అలాగే ఫీల్ అవుతాం. కానీ పిల్లల పట్ల వాళ్ళ పట్ల ఆ బాధ్యతలు అన్నీ ఎక్కువైపోయి, ఎందుకు వచ్చిన బాధరా బాబు నాకు ఈ బాధలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే కూడా గొప్ప నాయకుడే, బాధ్యత కలిగిన నాయకుడే, అభిషేకం పొందిన నాయకుడే, జ్ఞానము కలిగిన నాయకుడే, దేవుని ఆత్మచేత నింపబడిన నాయకుడే. అయినప్పటికీ కూడా అతడు బలహీనుడే. బలహీనుడే. అతను కూడా అంటాడు, దేవునితో అంటున్నాడు, ప్రభా 11వ వచనం నుంచి అదే చదవండి. 12వ వచనం చదివారా? నేనే ఈ సర్వసర్మ గర్భం ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచు తండ్రి పసిపిల్లను మోయినట్లు వీరి తండ్రులకు ప్రమాణపూర్వక ఇచ్చిన దేశముని వీటిని నీ రొమ్మను తీసుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నేనైనా కన్నానా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇదంతా శారీరకమైన బలహీనత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళడానికి అంత బాధపడిపోతే మరి ప్రాణం పెట్టడానికి ఆయన ఎంత బాధపడి ఉంటాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వీళ్ళ పక్షంగా మేకల్ని కోళ్ళని వధించి ఆ రక్తాన్ని చిందించి ఈ కార్యక్రమం అంతా చేయడానికి ఆయన బాధపడిపోతే, తీసుకెళ్ళడానికి ఈయన బాధపడిపోతే, రాజుగా ఉండడానికి వీళ్ళందరూ బాధపడిపోతే, ప్రవక్తలుగా ఉండడానికి వీళ్ళందరూ బాధపడిపోతే, అసలు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు ఇంకెంత బాధపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమి అసలు ప్రాణం పెట్టడానికి ఆయన ఏమీ ఆలోచించట్లా. ఎందుకంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే లాంటి బలహీనుడు కాదు ఆయన. యేసుప్రభు గెత్సేమనే తోటలో మనందరికి తెలిసిన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన అప్పగించబడిన సమయం వచ్చినప్పుడు, మీరు నాతో మెలకుగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఒక గంట సేపు, ఒక గడియ మీరు నాతో మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు వాళ్ళు కూడా శరీర సంబంధమైన బలహీనలే. వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? వాళ్ళు శిష్యులు యేసు ప్రభుతోనే ఉంటూ, యేసు ప్రభుతోనే సాగిపోతూ, ఆయన భారాన్ని, ఆయన దర్శనాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన చేయబోయిన కార్యక్రమాలన్నీ ఎరిగిన వారై, నేను ఇంకా అప్పగించబడాల్సిన సమయం వచ్చేసింది, సిలికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది, ఒరే బాబు ఒక గడియ నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే, వాళ్ళు మెలకుగా ఉండగలిగారండి? ఉండగలిగారా? ఎందుకు ఉండగలేకపోయారంటే, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా శరీర బలహీనతలు కలిగిన వాళ్ళే. కానీ మన ప్రధాన యాజకుడు నిత్యము ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భూ సంబంధమైన మనుషులందరూ కూడా, మనుషుల నుండి ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరు కూడా మానవ బలహీనతలు కలిగిన వారే. కానీ మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు ఏ బలహీనత లేనివాడై, ఏ అపరాధము లేనివాడై నిత్యము మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా? మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మీదే మనం నమ్మకం పెట్టుకోవాలి. హల్లెలూయా. మన ఆధారము, మన యొక్క విన్నపములు, మన ప్రతి కార్యక్రమం కూడా ఆయనే చేయగలిగిన దేవుడని. నాకైనా మీకైనా ఆయనే చేయాలి.
మనందరికీ ప్రధాన యాజకుడు ఆయనే. ఇప్పుడు మనందరూ కూడా రాజులైన యాజక సమూహమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా. అందుకనే నేను ఎక్కడ ఎఫెసీ పత్రికలో ఎక్కడో ఆయన మనందరినీ కూడా తండ్రితో పాటు కూర్చోబెడతాడట. ఆమేన్. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆమేన్. మనందరి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. మనందరి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. యాజకుల్ని ప్రధాన భూ సంబంధమైన యాజకులు, ప్రధాన యాజకులు, లేకపోతే ఇప్పుడున్న దైవసేవకులు వీళ్ళందరూ ఎందుకంటే ప్రజల పక్షంగా నిలబడ్డానికి అంతే. వాళ్ళు మనకు సహాయం చేయడానికి అంతే. దేర్ ఇస్ వాళ్ళ ఒక బ్రిడ్జి లాంటి వాళ్ళు అంతే. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నీకు ఉపయోగపడతారంతే. వాళ్ళు భూ సంబంధం మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడిన వారే. వాళ్ళు కూడా మానవ బలహీనతలు కలిగిన వాళ్ళే. ఆమేన్. హల్లెలూయా. మోషే లాంటి వారు, లేకపోతే దావీదు లాంటి వారు, రాజుల సహితం, ప్రవక్తల సహితం వాళ్ళు కూడా మానవ సంబంధమైన మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడిన వారే. మానవ బలహీనతలు కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళు ఎంతవరకు దేవుని కొరకు నిలబడి ఎంతవరకు ప్రజల కొరకు చేయగలరో అంతవరకు వాళ్ళు చేయగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎంతవరకు నడిపించగలిగాడో అంతవరకు వాళ్ళు నడిపించాడు. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి ఆయన ప్రభు మీద, దేవుని మీద అలా ఉక్రోషంగా మాట్లాడాడు తప్ప మరి దేవుని పని చేయటంలో ఎక్కడ కూడా ఆయన అలసిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు కూడా మానవ సంబంధమైన బలహీనులే కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? ఎన్నిసార్లు అడిగారు యేసుప్రభు వారు? మళ్ళీ వచ్చి లేపాడు వాళ్ళని. బాబు లేకంటారా బాబు, ఒకసారి లేకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికే మళ్ళీ పడుకున్నారు. బాబు ఒకసారి లేకండి, కొద్దిసేపు మెలుగుగా ఉండండి. సరే సార్ మెలుగు. మళ్ళీ ఈయన వెళ్ళిపోగానే మళ్ళీ పడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకున్నారు. పడుకునేటరా బాబు. నేను అంటాను, వారు కూడా శరీర సంబంధమైన బలహీనత కలిగిన వాళ్ళే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రధాన యాజకుడు అని యేసు ప్రభు ఎలాంటి వాడో తెలుసా? గొప్ప ప్రధాన యాజకుడు. నీ పక్షముగా మధ్యవర్తిగా ఉండడానికి సమస్తము ఆయన ఏమి చేయగలడో, ఏ మనుషుని సహాయం లేకుండా ఎవ్వరు నీకు ఇప్పుడు మీకు మీ పక్షంగా నేనేం రికమెండ్ చేయాల్సింది ఏమి లేదు. మీకు అర్థమవుతుందా? మీరే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ డైరెక్ట్గా యేసయ్య, అబ్బా, తండ్రి అని ఆయన పిలవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆయన మార్గాన్ని సరళం చేసేసాడు. ప్రతి ఒక్కరికి ఆయన మార్గం సిద్ధం చేసేసాడు. ప్రతి ఒక్కరికి ఆయన ప్లాట్ఫామ్ రెడీ చేసేసాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళొద్దు. మా కోసం మేకను చంపండి, గొర్రెని చంపండి, ఏమీ చేయాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుణ్ణి కలుసుకోవడానికి ఎవరి అవసరం లేదు. ఆమేన్. ఆయనతో మాట్లాడడానికి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. ఆమేన్. మీరు యేసయ్యని కలాలంటే మీరు సంతోషంగా ఆయన కలచ్చు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తే మీకు ఆయన జవాబిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు అడిగితే స్వచ్ఛందంగా, స్వతంత్రంగా ఒక తండ్రిని అడిగినట్టుగా ఏమైతే అడిగితే అవన్నీ కూడా మనకు అందిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన తండ్రి, ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయనే మన రాజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయనే మనకు ప్రభుగా ఉంటానంటే ఇంకే ప్రభులు మనకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక ఎవరు ఈ తాననే ఆయన? ఎవరండి? ప్రజల నుండి ఏర్పాటు చేయబడిన, దేవుని కార్యముల నిమిత్తం ఏర్పాటు చేయబడిన. ఆమేన్. హల్లెలూయా. దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమించబడిన ఈ ప్రధాన యాజకుడు కూడా ఆయన బలహీనతల చేత ఆవరించబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎలాగ ఆవరించబడి ఉన్నాడు? ఆయన కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నాడు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులందరూ కూడా, వారు ఎవరైనప్పటికీ కూడా, ఏమైనప్పటికీ కూడా మానవ సంబంధం, భూ సంబంధమైన బలహీనతల చేత, సమస్యల చేత, రోగముల చేత, పరిస్థితుల చేత ఆవరించబడిన వారే ఉన్నారు. శారీరక సంబంధమైన అనారోగ్యం ఎవరికైనా రావచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అందరూ కూడా ఎలాంటి బలహీనతల చేత ఆవరించబడి ఉన్నారు. ఆవరించబడి ఉండడం అంటే మీకు అర్థమైంది కదా. తాను ప్రధాన యాజకుడు అయినప్పటికీ కూడా, దేవుని కార్యములు చేయడానికి నియమించబడిన వాడైనప్పటికీ కూడా, మనుషుల నిమిత్తమో వారి పాపముల నిమిత్తం బలులు అర్పణలు అర్పించడానికి మనుషుల నిమిత్తము నియమింపబడిన అయినప్పుడు వాడికి కూడా మనుషుల యొక్క బలహీనతలు, ఆయన కూడా బలహీనుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, ఒరే బాబు, నువ్వు కూడా బలహీనుడే కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? నీ పక్షంగా బలి అర్పించుకో. ఆమేన్. నీ పక్షంగా బలి అర్పించుకో. నీ పక్షంగా నువ్వు బలి అర్పించుకుని, మీకు అర్థమవుతుందా? నువ్వు పక్షంగా నువ్వు కూడా ప్రాయశ్చిత్తం చేసుకుని, అప్పుడు వాళ్ళ పక్షంగా నువ్వు ప్రాయశ్చిత్తం చేయి. అలా చేయలేదంటే నువ్వు అయిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేవికాండము 4వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. అభిషిక్తుడైన యాజకుడు ఒకవేళ అతడు మానవ బలహీనతలు బట్టి, శరీర సంబంధమైన బలహీనతలు బట్టి ఒకవేళ అభిషేకించబడిన అభిషక్తుడు అతడు చేసిన అపరాధముల ఎడల నిర్దోషమైన కోడి దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ఎవరండి? అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపముకే నిర్దోషమైన కోడి దూడని యెహోవాకు పాపార్థమైన బలిగా అర్పించాలి. ఒకవేళ ఇదిగో ఈయన ప్రధాన యాజకుడు కదా, నేను చాలా పరిశుద్ధుడిని, గొప్పవాడిని అంటే కుదరదు. మనందరం కూడా బలహీనతల చేత ఆవరించబడిన వారమే. మనం కూడా దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవాలి. హల్లెలూయా. మన అపరాధములను ఒప్పుకోవాలి, దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపం పొందాలి, క్షమాపణ పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అభిషేకుడైన యాజకుడు కూడా ఏం చేయాలట? తన పాపం విషయంలో ఏం చేయాలి? పాప పరిహార్థమైన బలి అర్పించుకోవాలి. ఆ స్థలాన్ని ఇప్పుడు అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే అహరోను వాళ్ళ అంశాలు కనుక, బాబు నువ్వేం చేయాలంటే నీ పక్షంగా నువ్వేం చేయాలి? బలి అర్పించుకోవాలి. ఎందుకంటే పాప ప్రజలు వాళ్ళు చేసిన పాపాల కోసం వాళ్ళు కూడా పట్టుకొస్తారు కదా కోడ మేక. వాళ్ళ పక్షంగా కూడా నువ్వేం చేయాలి? నీకు నువ్వు చేసుకోవాలి, వాళ్ళ పక్షంగా కూడా చేయాలి. ఇప్పుడు వాళ్ళు పాపులే, వాళ్ళు బలహీనతల చేత ఆవరించబడి పాపం, నువ్వు కూడా పాపమే, అంటే నువ్వు కూడా ఏదో బలహీనత చేత ఆవరించి. సో ఇప్పుడు ఇది ఏంటి? దేవుడి స్థలం, పరిశుద్ధ స్థలం, అవునే కదా. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఈ ప్రదేశానికి కూడా నువ్వు రక్తాన్ని చిలకరించాలి. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు వాక్యంలో చూపించట్లేదు కానీ, ఆ స్థలాన్ని కూడా ఏం చేయాలట? ఆ స్థలాన్ని కూడా అతడు పరిశుద్ధపరచాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో పాపంతో వచ్చి ఇక్కడికి వచ్చేస్తారు, ఈయన కూడా ఏదో బలహీనత ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా బలహీనమైన మనుషులే, వీళ్ళు కూడా పాపముతో ఆవరించబడిన మనుషులే. కాబట్టి ఈ ప్రదేశము కూడా, ఇది అతి పరిశుద్ధమైన స్థలం కూడా ఏమవుతుంది? అపరిశుద్ధం అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే రక్తాన్ని చిలకరించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఒక మనుష్యుల నిమిత్తమో, తన నిమిత్తమో, మందిరము నిమిత్తమో ఈ పాప ప్రక్షాళన కార్యక్రమం అంతా కూడా అతడు చేయాలి. ఎందుకంటే అతడు మనుష్యుల నుండి ఏర్పాటు చేయబడిన వాడు, మనుష్యుల నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాడు, మందిరము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మానవ బలహీనతలు కలిగిన వారమే, కానీ మనందరం కూడా దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ప్రదేశము కొరకై మనము పరిశుద్ధ స్థలము కొరకై మనం ప్రార్థన చేయాలి.
అందుకని యోబు తన కుమారులు పాపం చేసేసారేమో అని చెప్పేసి వాళ్ళ పక్షంగా బలి అర్పిస్తున్నాడట. ఏమో ఈ మేబీ స్థలం కావచ్చు, లేదా ఈ పరిస్థితులు కావచ్చు. మనం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మేబీ మన స్థలం మనం ఉన్న నివాస స్థలం విషయంలో మన దేవుని బిడ్డలు మనం ఉంటున్నాం కాబట్టి, దేవుని ఆత్మ కలిగిన మన బిడ్డలు ఉంటున్నాం కాబట్టి ఇక్కడికి ఏమీ రాదు అని అనుకోవడానికి వీల్లేదు. మనం ఉన్న స్థలంలోనూ, మనం ఆరాధిస్తున్న స్థలంలోనూ, ప్రతి స్థలములోనూ మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క ఆత్మ కొరకు మనం నిరంతరము ప్రార్థన చేయవారమే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం మనుషుల నుండి ఏర్పాటు చేయబడిన వారు, అందరూ కూడా మానవ సంబంధమైన బలహీనతలు కలిగిన వారమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, బాబు మీరు కూడా మీ పక్షంగా కూడా ఏం చేసుకోవాలి? బలి అర్పించుకోవాలి. లేకపోతే మీరైపోతారు ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు వాళ్ళు అయిపోతారు. వాళ్ళ కోసం చేయడం కాదు, ముందు ఈయన అయిపోతాడు. నేను మనుషుల నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాను, ఆటుడికి అంగరిపీస్ అంటే ముందు నీ పని చూడండి, ముందు నువ్వు చేసుకోరా బాబు, ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ పాపాన్ని నువ్వు కడుక్కో, అప్పుడు వాళ్ళ కోసం చూద్దు. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? మనుష్యుల నిమిత్తం ఏర్పాటు చేయబడిన యాజకుడు సహితము బలహీనుడే, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఏ బలహీనతలు లేనివాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడై కావలసి వచ్చెను. తాను శోధింపబడి, ఆయన కూడా శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తాను కూడా శోధింపబడి శ్రమ పొందెను కనుక, ఆయన కూడా శ్రమ పడ్డాడట. ఎందుకు? శోధింపబడుతున్న వారికి, శ్రమ పడుతున్న వారికి ఏం చేయడానికి? సహాయం చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు మిక్కిలి హెచ్చైన వాడునైనా, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, అంటే మనకు తగినవాడు. ఆమేన్. ఎవరైనా పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడే ఇట్టి ప్రధాన. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తర్వాత వచ్చిన జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము బలహీనత కలిగిన మనుషుల్ని యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యమును నిరంతరము సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుని నియమించాను గనుక ఈయన ఆ ప్రధాన యాజకులు అంటే ఎవరు? మనుషుల్లో నుండి ఏర్పాటు చేయబడి 28వ వచనంలో బలహీనతలు కలిగిన మనుషులను యాజకులుగా నియమించాను కానీ సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుని నియమించాను. ఆమేన్. ఈ కుమారుడనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళేటప్పుడు ఇంకా ముందు రోజుల్లో ఆ కుమారుడి కోసం నేను చెప్తాను. ఇంకా టాపిక్ రాలేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పట్లే. ఆ కుమారుడనే మాట మీరు అవకాశం ఉంటే అండర్లైన్ చేసుకోండి. నేను ముందుకు వెళ్ళినప్పుడు దాని గురించి నేను చెప్తాను. ఓకే. ఈయన
ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపల కొరకు తర్వాత ప్రజల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము కలిగిన వాడు కాదా? ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తానంటే హెబ్రీ సంఘానికి, బాబు ఆ ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు చాలా డిఫరెన్స్ ఉంది బాబు, ఆ ప్రధాన యాజకుడు బలహీనుడు, మావాడు అసలు పాపం కానీ మచ్చగా నిర్దోషి పవిత్రుడు నిష్కలమంతుడు ఆకాశం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, అమ్మో మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము సంపూర్ణ సిద్ధి నందుడికై ఆయన కుమారుడిగా నియమింపబడిన వాడు. ఆమేన్. సరే ఎంత బాగా చెప్తున్నాడో, ఇది ఎంత బలమైన మాట తెలుసా అండి. ఇంకెవ్వరు కూడా, అందుకే నేను ముందే చెప్పాను, యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడి కోసం, ఆయన నిజమైన గొప్ప ప్రధాన యాజకుడిని స్థాపించడానికి అపోస్తలుడైన పౌలు ఎంత బలమైన మాటలు. ఎందుకంటే దేవుడి గురించి తాను ప్రకటిస్తున్నప్పుడు అంత గొప్పగా అంత స్ట్రాంగ్గా చెప్పాలనుకున్నాడు. ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము కలిగిన వాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. దినదినం అంటే ప్రతిరోజు ఉండండి, ఫస్ట్ నా కోసం మేకను కోసుకున్నామండి, తర్వాత మీకు కోస్తాను, రేపు మళ్ళీ నా కోసం కోసుకున్నామండి, మీకు కోస్తాను, ఇలా డైలీ తిరిగే బ్యాచ్ కాదు. ఆమేన్, హల్లెలూయా. మనము కలిగిన ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు, బలహీనతలు లేనివాడు, పాపము లేనివాడు. ఆమేన్. దేవుని కుమారుడిగా నియమింపబడినవాడు, పిలవబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, దేవుని వాక్యము సంపూర్ణ సిద్ధి నొందినవాడు, ఆయన తగినవాడు. ఆమేన్, హల్లెలూయా. అర్పించిన అవసరం కలిగిన వాడు కాదు, దినదినము బలులను అర్పించవలసిన అవసరం కలిగిన వాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఆ పని చేసి ముగించెను. ఆమేన్. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఏంటండి? తన్ను తాను అర్పించేసుకున్నాడట. ఎందుకు? ప్రతిరోజు ఈ చేసే కార్యక్రమం వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రధాన యాజకుడు అప్పుడు ఏమంటాడంటే, ధర్మశాస్త్రము కంటే క్రీస్తు చాలా గొప్పవాడు. పాత నిబంధన ఉన్న ప్రధాన యాజకుడి కంటే ఈ ప్రధాన యాజకుడు చాలా గొప్పవాడు. ఆమేన్. వాళ్ళకంటే ఈయన చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే తన్ను తానే అర్పించుకొని ఒక్కసారే పని ముగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రక్షణ సంకల్పంలో, ఈ దైవిక సంకల్పంలో ఖచ్చితంగా ఒక ప్రధాన యాజకుడు మనకు అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు దినదినము ఆ ప్రధాన యాజకుడు అలా ప్రయాసపడుతుంటారు రోజు కూడా. కానీ ఈయన తన్ను తాను అర్పించేసుకొని ఒక్కసారే, ద వర్క్ హ్యాస్ బిన్ డన్ ఫర్ సింగిల్ టైం. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారే పని ముగించాడటండి. ఎంత గొప్ప కార్యమో తెలిసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని చేయటం వల్ల ఎంత ప్రయాస తగ్గింది. అవునా కదా, అవునా కదా, ఎంత ప్రయాస తగ్గింది. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం, రూల్స్, రెగ్యులేషన్స్, అవి ఇవి రోజు పట్టుకెళ్ళడం, కొయ్యటం, చెంపడం, ఇవన్నీ బోళ్ళంత తతంగం, రక్తపాతం, రక్తాన్ని సింహరించటం, వాటిని క్లీన్ చేయడం. యాజకులు తప్ప ఇంకెవరు చేయకూడదండి ఆ పని. ఎంత కష్టమైన పనో తెలుసా? అది ఎంత కష్టమైన పని. కానీ యేసుప్రభువు ఏం చేశారు తెలుసా? ఒక్కసారి ఈ పని అంతా ముగించేశారు. ఆమేన్. ప్రతిరోజు ఇది వద్దు. ఆమేన్. దినదినం ఈ ప్రయాసలు వద్దు. ఆమేన్, హల్లెలూయా. మనుషులందరి కొరకు, వారి పాపముల నిమిత్తం, వాళ్ళ బలహీనతల నిమిత్తం, ఆమేన్, హల్లెలూయా, తన్ను తాను అర్పించేసుకుని ఒక్కసారే పని ముగించెను అనే బలమైన సత్యాన్ని
హెబ్రీ పత్రిక ద్వారా హెబ్రీ సంఘానికి అక్కడ ఉన్న యూదులకి చెప్తున్నాడు, ఏయ్ మీరు ప్రతిరోజు ఎందుకు ప్రయాసపడతారా? యేసుప్రభుని యాజకుని నమ్మండి. ఆయన ఒక్కసారి తను తాను అర్పించేసుకుని మీ అందరి కోసం పాప ప్రక్షాళన చేసేసాడు. నువ్వు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఈ తంతంతా నువ్వు చేయాల్సిన పని లేదు. యు ఆర్ సెట్ ఫ్రీ. నువ్వు విడిపించబడ్డావు, నీకు విడుదల వచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేయాల్సిన పని లేదు. ఇంకో ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు గొప్ప ప్రధాన యాజకుడై ఆయనే దిగి వచ్చేసి ఈ ప్రధాన యాజకుడే అర్పించేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు భక్తుడు, ఈ ప్రధాన యాజకుడు మనకు తగినవాడు. ఆమేన్. ఎందుకు ఆయన తగినవాడంటే మన కోసం ఒక్కసారి పనిచేసి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మానవ బలహీనతలు కలిగిన వాడు కాదు, మనుషుల్లోని ఏర్పాటు చేయబడిన వాడు కాదు, దేవుని కుమారుడిగా నియమించబడిన వాడు. హల్లెలూయా. సంపూర్ణ వాక్యపు సిద్ధి నొందినవాడు. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుని బట్టి నిశ్చయముగా మనం సంతోషించదుముగాక. ఆ ప్రధాన యాజకుని బట్టి నిత్యము ఆయన ఘనపరచదుముగాక. ఏ విషయంలో చింతించకుండా, ధైర్యపడకుండా, ఆలోచించకుండా, ఇదిగో నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే, ఆయన అడిగిన వెంటనే, ఏమీ అర్పించకుండానే, ఏ మేక కోడి ఏమి అర్పించకుండానే నా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాప క్షమాపణకి నువ్వు ఏమీ వెల చెల్లించాల్సిన పని లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సులువైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అందరికీ. ఎవరైనా వారు పాపాలు ఒప్పుకోవాలనుకుంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభా ఇంకో మేము ఈ అపరాధంలో ఉన్నాం, మమ్మల్ని క్షమించండి, ఆయన క్షమించేస్తాడు. హల్లెలూయా. దానికోసం నువ్వు వెల చెల్లించాల్సిన లేదు, డబ్బులు చెల్లించాల్సిన, మేకలు కోళ్ళని ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయాల్సిన పని లేదు. తను తానే అర్పించేసుకుని మనందరి పక్షంగా ఒకసారి పని ముగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క అపరాధాలను కడిగివేయడానికి, మనల్ని క్షమించడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మన బలహీనతలో మనకు తోడుగా ఉండడానికి, దారి తప్పిపోయినప్పుడు, అప్పుడు ఇప్పుడు ప్రతి పరిస్థితిలో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు నేను ధైర్యంగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ధైర్యంగా మనం వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా భయపడడం కానీ, ఏంటి సార్ కొద్దిగా రికమెండేషన్ చేయని, ఆయన చాలా కోపంగా ఉన్నాడు మా మీద, మీరు కొద్దిగా చెప్పండి, అలాంటివి ఏమీ లేవు. డైరెక్ట్గా మనం మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనపక్షంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనపక్షంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక.